హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైజ్ విత్ జే. ఈరోజు ఏంటంటే ఎక్స్పీరియన్స్కి అయితే వచ్చినాము. ఇది ఎక్కడంటే హైదరాబాద్ అవుట్స్కట్స్లో అయితే ఉంటుంది. ఇక్కడికైతే వచ్చినాం మేము. ఇది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అంట, అది చూద్దాము. ఇది ఎట్లా అంటే అమెరికాలో ఉండే ట్రీస్ లాగా ఉంటుంది, అంటే డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి ఇక్కడ. అవి చూడడానికి అయితే వచ్చాము. లెట్స్ గో గాయ్స్. ఇక్కడైతే పార్కింగ్ అయితే ఉంటుంది, అది రోడ్డు పైన. అటు పైన రోడ్డు ఇట్లా పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్తే ఇక్కడే మొత్తం టికెట్స్ అన్నీ తీసుకోవాలి. గాయ్స్ ఇది లోపల, ఇక్కడైతే టికెట్స్ అన్నీ తీసుకుంటాము. ఇది బేసికల్గా 500 పర్ పర్సన్ ఒక టికెట్, 500 రూపీస్. మనం లోపలికి అయితే వెళ్దాం పండి. గాయస్ మా ఫ్యామిలీ అయితే వచ్చాను. మా అమ్మ, మా బాబాయ్ గాయస్, మా నానమ్మ, మా నాన్న, మా పెదమ్మ, మా పెదనాన్న, మా అత్త, మా మామ, మా తాతయ్య. ఇంకా గాయస్ ఎవరెవరు ఉన్నారంటే మా అక్క, మా చెల్లి, మళ్ళీ ఇంకో చెల్లి. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం గాయస్. మా పిన్ని గాయస్, మా ఫ్యామిలీ ఇదే. హాయ్. మా నాన్న అయితే డ్రైవరు, అంటే డ్రైవింగ్ చేస్తున్నాడు. రెడీ టు గో గాయస్. గాయస్ మేమైతే బగ్గీలో వెళ్తున్నాము. చూడండి ఇక్కడ ఎన్ని ట్రీస్ ఉన్నాయో. చాలా బాగుంది కదా ఇక్కడ. గాయస్ ఇక్కడ ఫోటో తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి మనం. ఇది బ్యాంబోస్ పార్క్ అంటే దీని పేరు. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. గాయస్ ఈ ట్రీ చూడండి ఎంత బాగుందో, కూర్చోడానికి చాలా బాగుంది. నిజంగా కూర్చోవచ్చు దీంట్లో. నిజంగా ఇది చెట్టు, ఇది గాయస్ ఇట్లయితే బ్యాండేజ్ అయితే కట్టారు మాకు. గాయస్ ఇది చూడండి, ఇది క్యాట్ అంటే ఇది. ఇవి చూడండి డ్రాగన్ లాగా ఉంది. డ్రాగన్ అయితే కాదండి. అక్కడ చూడండి క్రాబ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫాక్స్ ఏదో ఉంది ఇక్కడ. ఇటు చూడండి గాయ్స్, ఇవి చూడండి డక్స్ బోల్ట్ నట్స్తో అయితే చేశారు వీటిని. ఇది చూడండి ఎంత బాగుందో ఇక్కడ. లోపలికి వెళ్తే ఎంత బాగుందో ఇక్కడ. చూడండి ఎక్కడ చూసిన ఫొటోస్, ఎక్కడ చూసిన ఫొటోస్. గాయ్స్ ఇది చూడండి ఫ్లవర్ బొకేస్ లాగా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. ఆ పైన చూడండి రాబిట్ అయితే ఉంది. ఇంకేం లేదు, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ప్లేస్ దగ్గర అయితే కలుసుకుందాం. గాయస్ ఇదైతే మొత్తము 150 ఎకర్స్ అయితే ఉంది. అందుకని మేము బగ్గీలో వెళ్తున్నాము, లేదంటే వెళ్ళేవాళ్ళం కదా, నడిచేవాళ్ళం. 150 ఎకర్స్ అయితే ఉంది. ఇక్కడ చూడండి కదా ఒక అమ్మాయి ఉంది స్పెట్స్ పెట్టుకొని. ఇవి బోల్ట్ నట్స్తో చేశారు, సూపర్ కదా. ఇక్కడ కూర్చోడానికి అరుగు ఇట్లా ఉంది, రాక్ లాగా. రాకే ఇది చూడండి, సౌండ్ కొడుతుంటే సౌండ్ వస్తుంది. ఇది రాక్తో హార్ట్ సింబల్ అయితే చేస్తున్నారు చూడండి. నెక్స్ట్ అయితే ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము. అది చూడండి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ. ఇంకా అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే పోదాము పండి. గాయ్స్ ఇప్పుడైతే రాక్ చూద్దాం పండి. ఇది మన వ్యూ పైన.
గైస్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎట్లా ఉందో, ఎంత బాగుందో. వస్తున్నాం పిన్ని, చూడండి ఎంత ఉందో. ఇది చూడండి గైస్, ఖర్జూరం చెట్లు ఇవైతే లెఫ్ట్ లో అంటే కొన్ని పండు ఇట్లా బ్రౌన్ చూడండి గ్లాస్ బ్రిక్స్. అక్కడైతే వీడియో తీయలేకపోయాను, మర్చిపోయాను నేను, అందుకని వెళ్తున్నాము. గైస్ ఇవన్నీ ఆఫ్రికన్ కంట్రీలోనే ఉంటాయంట ఈ ట్రీస్ అన్ని. గైస్ వేప చెట్లు బ్లాక్ ఉంటాయి, ఇవి చైనా నుంచి అయితే తెచ్చారంట. గైస్ ఆ చెట్టు చూడండి చార్మినార్ లాగా ఉంది, చార్మినార్ లాగా. గైస్ ఈ చెట్టు చూడండి ఎట్లా ఉందో, ఎట్లా ఉందో. గైస్ ఇవన్నీ ఆస్ట్రేలియన్ ట్రీస్. ఇవేంటంటే ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి ఆక్సిజన్ బాగా ఇస్తుంది. గైస్ చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో. లోపల చూడండి బుద్ధుడిని అయితే చెక్కారంట, వెళ్తే బుద్ధుని పెట్టారనుకుంటా. చూడండి ఎంత బాగుందో గైస్, ఎంత బాగుందో. ఫోటోలు తీసుకునే వాళ్ళు పిచ్చి పిచ్చి తీసుకుంటారు ఫొటోస్. ఇక్కడ చూడండి హార్ట్ సింబల్, వెల్కమ్ అంటే ఎంటరింగ్ అనుకోండి, ఎంటరింగ్. ఇక్కడ చూడండి ఇదొక రూట్ అనుకోండి, ఇది చిన్న ఏదో రూట్ ఇక్కడ ఇటు. ఇక్కడ చూడండి కూర్చోడానికి చెట్టుని కూర్చోనేటట్టు చేశారు, ఏమన్నా నాగలు. సూపర్ కదా. ఇప్పుడైతే గైస్ మేము హైయెస్ట్ లొకేషన్కి వెళ్తున్నాం, పైకి. ఓకే పిన్ని, చూడండి ఎంత బాగుందో ఇక్కడ. రైటింగ్ ఆన్ ఎ ట్రీ 5000. ఈ చెట్టు మీద ఏం రాయకూడదు. చూడండి ఎంత బాగుందో చెట్టు, మెట్లు కూడా ఉన్నాయి పైకి. ఇది చూడండి ఎంత బాగుందో. పైకి అయితే వెళ్దాం పండి. గైస్ పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూర్చున్న దానికి కూడా ఉంది. గైస్ అక్కడ చూడండి యాపిల్, దాని తర్వాత పియర్ ఉంది అక్కడ. అయితే ఐరన్తో చేశారు. ఇక్కడ చూడండి ఆవులని అయితే చేశారు ఐరన్తో. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చల్ల గాలి వస్తుంది అందులో. డెడికేటెడ్ వెహికల్ వస్తుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడే మీతో పాటే ఉంటాడు మొత్తం టైం అయిపోయినట్టు. మీరు అడగలేనట్టు ఫస్ట్ ఇక్కడ నుంచి ఇదంతా థర్డ్ పాయింట్ స్టార్ట్ మేడం. గాయస్ ఇక్కడైతే హార్ట్ సింబల్ అయితే ఉంది, ఐరన్తో అంతా చేస్తారంట. గాయస్ ఈ ఫుడ్ కోర్ట్ ఉండేది థర్డ్ స్పాట్ అయితే కాదంట, 4th స్పాట్ అయితే ఇది 4th స్పాట్. ఫుడ్ కోర్ట్ కి బాయ్ బాయ్. అంటే అన్ని ఫారిన్ కాదు, మనమే కదా, అట్లా లోకల్ కొన్ని తెచ్చి పెట్టుకుంటారు. గాయస్ ఇంకా చాలా వరకు జరుగుతుంది, ఇంకా చాలా ఉన్నాయి.
ఇంకో కొత్త ప్లేస్ వస్తుంది అక్కడ చూడు కుండలు తోలిచ్చేసి ఈ కప్పలు రా వెయిట్ చేస్తున్నాయి మన కోసం కప్పలు అయితే ఉన్నాయి ఇక్కడ వాటర్. అది బేబీ కప్ప దాని మీద ఎక్కువ ఇది 5th పాయింట్ మనం ఇప్పుడు వెళ్ళేది. ఇదే లాస్ట్ లోపలికి ఏం లేదా చూడండి గైస్ లయన్స్ అయితే ఉన్నాయి. పడేలానే ఉంది మన మధ్యలో. ఈ అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయిని చూద్దాం. లేదా అక్కడ టికెట్ కొనుక్కుంటే ఇట్లా డ్రెస్ ఇస్తారా? లేదు బాస్ అక్కడనే ఇచ్చుకోరు వాళ్ళు ఓనర్. అంటే వేరే కంట్రీలో అట్లా కూడా ఉన్నాయి. బాలీకి వెళ్తే వాడు టికెట్ ఇస్తే వాడు డ్రెస్ ఇస్తాడు. ఇందాక మనం చూసాం కదా గైస్ అదే అది. ఏమీ లేదు భయ్యా, బయట పర్ఫార్మెన్స్ చేయాలంటే ఇంట్లో ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చేయాలి. మీకు బయట పర్ఫార్మెన్స్ లేనప్పుడు అవసరం లేదు ఇట్లాంటివన్నీ. అంటే రండి బాబు, నేను ఇక్కడ దిగాల. నేనైతే ఈ ట్రీని హక్ చేసుకున్నాను.